ఇక్కడ దావీదు తరుమబడుతున్నాడు, అబ్షాలోము తరుముతున్నాడు. అసలు ఆ పదాలే ఇబ్బందిగా లేవు. హూషై చెప్తాడు దావీదు, రే అబ్షాలోమా అని కూడా పనికి మళ్ళీ అహీతోపెలు మాటలు నమ్మి మోసపోతున్నావు, మీ నాన్న గురించి తక్కువ ఇచ్చిన ముసలోడైపోయాడా, భయపడిపోయాడా, పారిపోయాడా, దాక్కున్నాడా, రే నీ దగ్గర 10 లక్షలు, మీ నాన్న దగ్గర 400. 1,00,000 సైనికులు నీ చుట్టూ 400 మీ నాన్నతో ఉన్నారు, కానీ వాళ్ళందరూ రేగిన మనసుతో తమ పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంటులాగా ఉన్నారా. ఆ 400 మందిలో ఎవడి చేతికి దొరికినా దెబ్బ చంపేస్తారు నిన్ను. ఒకవేళ మీ నాన్న చేతికి అనుకో, మీ నాన్న రేంజి 400 మందిని చుట్టూ సెంట్రల్గా 3, 6, 9 మందిని అట్టు పెట్టుకుంటూ కూర్చోడు మధ్యలో. అతడు ఏదైనా ఒక గుహలోనో కొండ మీద ఒంటిగా నివసిస్తాడు. అతడు మాటేశాడంటే సింహాలకే భయం రా. ఈ దావీదు ఒకవేళ ఈ దారికి వస్తాడేమో అని అనిపిస్తే, ఆ 1,00,000 మందిలో మహాబలము పరాక్రమం కలిగిన వాడు దావీదు వస్తున్న సమాచారం వినే దిగులు పడి చచ్చిపోతాడంట. ఆడెవడాడు? పిరికోడి కాదు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా దిగులు పడి చచ్చిపోతాడు. మీ నాన్న అంటే ఏమనుకుంటున్నావురా? ఎంత తమాషగా ఉందో నీకు. యుద్ధ ముందు ప్రవీణుడు, పనికి మళ్ళీ మాటలు ముందుకెళ్ళకో.